Welcome to Cineplex. Tollywood latest updates తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా విలక్షణ ప్రతిభను ప్రదర్శిస్తూ అనితర సాధ్యమైన ఎత్తులను చేరుకుంటూ తరతరాలకు స్ఫూర్తి పంచి ట్రూ ఐకాన్ గా ప్రయాణం సాగిస్తున్నారు. వెండితెర ఇలవేల్పుగా వెలుగుతున్న ఆయన్ను అభిమానులు అన్నయ్య అని ప్రేమగా పిలుచుకుంటారు. ఇంతకీ ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, ఆయనే మెగాస్టార్ చిరంజీవి. 46 వసంతాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొనిదెల శివశంకర వరప్రసాద్గా పరిచయమైన ఆయన్ను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. ఆ ఆనందాన్ని అభిమానులు ఆస్వాదిస్తూ ఉండగానే ఆయనకు మరో అరుదైన పురస్కారం దక్కింది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చిరంజీవి పేరు చేరింది. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని యాక్టర్, డాన్స్ కేటగిరీలో ఆయన స్థానం సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా 156 సినిమాల్లో 537 పాటలలో సుమారు 24,000 డాన్స్ మూవ్స్ వేసిన తొలి నటుడుగా గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రకటించే కార్యక్రమం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక గిన్నీస్ వరల్డ్ రికార్డు తరపున రిచర్డ్ స్టాండింగ్ పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో ఆమిర్ ఖాన్ కి చిరంజీవి స్పెషల్ పెన్నును బహుకరించారు. Chiranjeevi Garu called me and he said that wanting to invite me for this event. I don't know why he asks. I have told him previously many times, sir, you have to only order, sir. There is no asking. You have to just inform me. So I was so happy that Chiranjeevi Garu has been given this honor, and I was really thrilled to know that. And I said, there is no way that I will not be a part of the wonderful evening. Celebrate, sir. And certainly, I would like to add one thing, in what you were saying about his dancing. You see, if you notice him any song, his whole heart is in. He is enjoying himself. So our eyes don't move from him because he is just having such a great time that are also infected with that, and that is such a unique quality. So I've been a huge fan, and I'm so happy to be here, sir, today. Your achievements are many on in this journey of creating many achievements, many firsts, and we will all always be there to be entertained by you and applaud you. Thank you so much. About Guinness Book of World Records. నేను ఊహించండి, ఐ నెవర్ డ్రీమ్డ్ అబౌట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. బికాస్ గిన్నిస్ బుక్ కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు డాన్సెస్ మీద, బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డాన్సెస్ మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డాన్స్ కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి గాని, లేకపోతే శ్రీలంక సిలోన్, రేడియో సిలోన్ గాని, వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలు, అదే మా సోర్స్ ఆఫ్
ఇన్స్పిరేషన్. ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పుడు గ్రామ్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా పరిస్థితి కాదు ఆర్థిక. అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రాగానే శంకర్ బాబుని పిలవండి, డాన్స్ వేస్తాడు, మనల్ని అలరిస్తాడు. వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డాన్స్లు వేస్తుండేవాడిని. అట్లాగా అవి డాన్సులు అంటారా, బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు, ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు. 7th క్లాస్ 6th క్లాస్ 8th క్లాస్ ఆ ప్రాంతం. ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత చిన్న 70 ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించు అప్పుడు కూడా డాన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా డాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది. అలాగా డాన్స్లు నేను వేరుగా ఎప్పుడు చూడండి, ఎప్పుడు హుషారు వస్తే అందుకంటే ముందు లేచిపోయి డాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పిక్చర్ నేను వెళ్ళినప్పుడు సరదాగా నా రూమ్లో నేను డాన్స్ చేస్తుంటే నా కో స్టార్స్ ఆర్టిస్ట్ వాళ్ళు చిరంజీవి డాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలంటే అందులో సావిత్రి గారు ఉండేవారు, రోజారామణి, కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు. నరసింహరాజు ఉన్నప్పుడు వర్షం పడుతుంది, ఒక పంచలో డాన్స్ చేయాల్సి వచ్చింది. అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో. ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది. అయినా సరే డాన్స్ అడగడం పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయడం అనేది నాకు అలవాటు. అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డాన్స్ చేస్తున్నాను. మధ్యలో కాల్జర్ కింద పడిపోయింది. పడితే అది కింద పడిన తర్వాత ఆపకుండా వాళ్ళందరూ అయ్యో అన్నారు. అని సరే దాన్ని నాగిని డాన్స్ గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అప్పలాస్ వచ్చేస్తుంది. సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సార్ మన అనంత్ కుమార్ గారికి చెప్పడం, ప్రాణం ఖరీదుల వాళ్ళ అబ్బాయి భలే డాన్స్ వేస్తాడు, భలే ఉంటే డాన్స్ అని. అవునంటే నా క్యారెక్టర్కి అంతకుముందు ఎప్పుడు ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు, సాంగ్ డ్యూయట్ సాంగ్ అని ఊహించుకునే వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్, ఆ సాంగ్ నేను వేస్తే దాన్ని స్టెప్స్ అది వేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డాన్స్ చేస్తూ కనిపించింది. దానికంటే ముందు మన ప్రాణం ఖరీదు పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డాన్స్ చేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటూ చేశాను. అలాగా నా డాన్స్ స్కిల్ అన్నది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది, నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగం. తర్వాత అరవింద్ గారికి, జయకృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అండ్ లింగమూర్తి గారు ఉండేవారు. ఆయన డిస్ట్రిబ్యూషన్కి చీఫ్. అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్ని పిలుస్తారు, ఎవరి కథ ఓకే అంటారు, ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు. అలాంటి సమయంలో నాకంటే సీనియర్ హీరోస్, పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా చిరంజీవి అని అతను కొత్తగా వస్తాడుగా, అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను, లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంతే ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తానంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవారు. అతను ఏంటంటే ప్రజానాడి, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఆడియన్స్ ఇతను సాంగ్స్ కోసంగా పదే సినిమాలకు వస్తున్నారు, ఇలాంటి వారితో సినిమాలు తీస్తే మనకి 4 డబ్బులు వస్తాయి కదా, కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్ తోటి అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ చేయటం, ఆ రకంగా డాన్సెస్ అనేది ఒక ఎడ్జిని తీసుకొచ్చి ఆ తర్వాత నా నిర్మాతలు కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు. పరంగా కానీ, బీజిఎంస్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. దత్తు గారితో నాకు ఎప్పుడు దెబ్బలు, ఎందుకంటే 6 సాంగ్స్ ఉండాలి బాస్, మనకి 5 చాలండి. 6వ సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ అది మీరు అనకండి, ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం 6 సాంగ్స్ ఉండాలి బాస్. సో 6వ సాంగ్ని ఏ తరహంగా ఒప్పించడం. అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగిప్పుడు అమ్మాయి 3 సాంగే సిచ్యువేషన్. అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ ఆయన క్రియేట్ చేసుకుని ఆ కోదండ రామరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగిప్పుడు అమ్మాయికి మొగుళ్ళు ఒక సాంగ్ బలవంతంగా పెట్టాడు. అక్కడ టైం కదా బలవంతంగా ఉంటుంది, కథ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ సాంగ్స్ ఒక ఎడ్జి తీసుకుంటాయి. సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. అప్పట్లో ప్రొజెక్టర్ ఆఫ్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు. ముఖ్యంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో, నా సినీ కెరీర్, నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది. ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా, అది ఏదో నటనకి వస్తుంది అన్నారు, వస్తుంది. అలాగే పర్సనాలిటీకి, మన సీనియారిటీకి అవార్డ్స్ వస్తాయి అనుకున్నా, వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. నన్ను వరిస్తుంది అనుకోలేదు. అది కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్. యూ హ్యావ్ కమ్ ఆల్ గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ద నేమ్ ఆఫ్ prolific dancer, actor of Indian screen. Thank you so much. Thank you.
ప్రస్తుతం కొత్త తరం నటిస్తున్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ కథలకే ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలబ్రిటీ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్నరెడ్డయ్య, ఎన్ పాండురంగారావు నిర్మాతలుగా రాబోతున్న ఈ మూవీకి చందిన రవికిషోర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి, శరత్ కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ పాటని మాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. వెంకటేశ్వర గారు మనోడు హీరోగా చేస్తున్నాడు ఈ సినిమా మిస్టర్ సెలబ్రిటీ. టీజర్ చూశాను, చాలా బాగుంది. సాంగ్ లాంచ్ చేశాను, సాంగ్ కూడా చాలా బాగుంది. మీ హోల్ టీమ్కి వెరీ బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, మా మెయిన్ మోటో లైన్ వచ్చేసి సార్, మీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం మ్యారేజ్ సార్. ఒక రోమర్ అనేది ఎంత సఫర్ చేస్తుంది అనేది మెయిన్ మోటో సార్. 11వ తారీఖున మన విశ్వం బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. బట్ టీం తరఫున గోపీచంద్ గారు వర్షం సినిమా షూటింగ్ అప్పుడు గోపి అని నేను చిన్నప్పుడు కలిసేవాడిని. ఆ రోజు ఎంత ఆప్యాయంగా నన్ను పలకరించారు, ఈరోజు అంతే ఆప్యాయంగా నన్ను పలకరించి ఆ సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ గోపి అన్న. గోపీచంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ గోపి అన్న, సాంగ్ అని ఒక మెలోడీ సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలాగే మీ విశ్వం కూడా చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. మిస్టర్ సెలబ్రిటీ సినిమా నుంచి గోపీచంద్ గారు మన సాంగ్ ని లాంచ్ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ సాంగ్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీసింహ కోడూరి సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రాణా దర్శకత్వంలో ప్రేక్షకులకు ముందుకొచ్చిన హిలేరియస్ థ్రిల్లర్ మత్తు వదలరా 2. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చెర్రీ, హేమలత, పేదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సందడి చేస్తూ అలరిస్తూ థియేటర్లో ప్రేక్షకుల్ని సందడి చేస్తుంది. ఇక ఈ సందర్భంగా మేకర్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. మా సూపర్ సక్సెస్ని మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీ అందరికీ చాలా అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఒక చిన్న సినిమా అయినా ఇంటర్స్కి వచ్చి ఇంత మౌత్ మాతో పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ రన్ టు గో ఆన్ ఫర్ మచ్ లాంగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం అండి. సో ఈ సినిమా రెడీ అయినప్పుడు ఫస్ట్ కాపీ చూసినప్పుడు డెఫినెట్గా బాగా ఆడుతుందని ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉండేదండి. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఇంత పెద్ద ఎత్తులో ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులందరూ. అలానే మీడియా సభ్యులందరూ కూడా ఈ సినిమా గురించి చాలా బాగా రాసి చాలా బాగుందని చెప్పడంతో కూడా మాకు హెల్ప్ అయింది. సో మీడియా సభ్యులందరూ కూడా నేను నా కృతజ్ఞత. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ అవడం కారకులు రితేష్ రాణా అండ్ హిస్ టీమ్, అలానే ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండ్ ద యాక్టర్స్ సింహ, సత్య, ఫరియా, రాజా అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ హూ ఆర్ దేర్. వీళ్ళందరూ లేకపోయింటే డెఫినెట్గా ఈ యొక్క ఇంత పెద్ద హిట్ మేము సాధించగలమా లేదా అనేది ఒక క్వశ్చన్ మాకు. బట్ దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ సింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్
ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్ దట్ ది ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ టుడే. చాలా రోజుల తర్వాత థియేటర్లో మొత్తం 2 గంటల పైన మేము నవ్వుకున్నాము అని చెప్పి చాలామంది బయటికి వచ్చి చెప్పడంతో మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ప్రేక్షకులందరూ, అదే చెప్తున్నారు. బాగా మాకు నవ్వి బుగ్గలు నొప్పి వచ్చాయి, పొట్టలు నొప్పి వచ్చాయి అని చెప్తున్నారు. అంతగా ఎంజాయ్ చేసామంటున్నారు. అండ్ ఇట్ హెస్ కమ్ యాజ్ అ స్ట్రెస్ బస్టర్ అని చాలామంది చెప్పడంతో మాకు చాలా ఆనందంగా ఉందండి ఇది. సో అండ్ ఈ రన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, జస్ట్ 10 days కంప్లీట్ అయింది. ఇప్పటికి ఫిగర్స్ గురించి రవి గారు చెప్తారు. 10 days కాకుండా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుంది. అండ్ అఫ్కోర్స్ దేవరా పెద్ద సినిమా వస్తుంది అనుకోండి, బట్ స్టిల్ అది వేరే జోనరు, మాది వేరే జోనరు. సో దీని ఒక రన్ను ఈవెన్ ఇంటూ అక్టోబర్ టిల్ దసరా అట్లీస్ట్ డెఫినెట్గా సాలిడ్గా ఉంటుందని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్సెస్, ద ప్రెస్ పీపుల్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మత్తు వదలరా ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగా చేస్తుంది అండ్ వీఆర్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్. యూజువల్గా హీరోయిన్స్కి నంబర్స్ సంబంధం ఉండదు, బట్ నాకైతే మీ ప్రేమ, యువర్ లవ్ ఫర్ ద క్యారెక్టర్, యువర్ లవ్ ఫర్ ద సాంగ్, ద హ్యూమర్, అవన్నీ నాకు ఇట్స్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ support and I'm loving the acceptance and the acknowledgement for the performance. So chala thank you andarki, and Cherry garuki especially thank you cheppali for supporting so much on every milestone of this journey. And Ravi gari thank you so much. Meeto Maitrito association start ayindi, so inka hopefully inka future lo ప్రాజెక్ట్స్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ రితేష్, బిగ్ థ్యాంక్ యూ. నిన్న చెప్పాడు దట్ ఐ విల్ నాట్ బీ ఇన్ ద థర్డ్ పార్ట్, బట్ ఇట్స్ ఓకే, మై ఫ్యాన్స్ విల్ స్టిల్ ఆస్క్ ఫర్ ఇట్ అండ్ యూ విల్ హ్యావ్ టు టేక్ మీ. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఈ సినిమా హిట్ అయినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్. అండ్ అంటే మత్తు వదలరా అనగానే, మాకు అనౌన్స్ చేయగానే వచ్చి నుంచి కానీ సపోర్ట్ ఎవ్రీథింగ్ వాజ్ చాలా ఆనందం ఇచ్చిందండి. వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మా టీం గురించి అండి, ఈ టీంతో ఐ బీయింగ్ అ పార్ట్ అనేది నాకు చాలా లక్కీ. నేను ప్రతిసారి ఎన్ని సినిమాలు చేసినా లైక్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ టీమ్. వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్డ్ విత్. ద ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఆల్ ద టెక్నీషియన్స్, అంటే వాళ్ళ దాంట్లో చాలా ప్యాషనేట్గా ఇంకా ఎంత బెస్ట్ చేయగలుగుతారో అంత బెస్ట్ చేసే టీం ఇది. సో ఇంత ప్యాషనేట్ టీంలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు ఐఎమ్ వెరీ చాలా హ్యాపీగా ఉందండి. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. మీరెంత వెయిట్ చేస్తున్నారు? నేను థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి మీరేం తస్కరించారో చెప్పాలి. అది డెఫినెట్గా కొత్త తరహాలో సినిమాలు రాసేవాళ్ళు మాకు ఒక హీరో దొరికాడు అనుకునేలా వాళ్ళ హృదయాల్ని తస్కరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వీ హ్యావ్ అగైన్ మళ్ళీ ఎంత చెప్పినా తక్కువే. మీ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్. థ్యాంక్ యూ. ఇవండి నాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.